నమస్కారం. ఇప్పుడు ఒక ప్రధానమైన దాని గురించి చర్చించబోతున్నాం. ఇదేమిటయ్యా అంటే చైతన్యం, కాన్షియస్నెస్. ఈ కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవటం కొంచెం కష్టమే. సైన్స్ పరంగా, బయాలజికల్ సైన్సెస్ పరంగా ఇది మైండ్ అనేది ప్రోడక్ట్ ఆఫ్ బ్రెయిన్, అండ్ మైండ్ యొక్క ప్రోడక్ట్ కాన్షియస్నెస్ అని చెప్తుంటారు. బట్ ఒక హైపోథెసిస్ ఇది. బట్ చాలా సందేహాలకి ఈ హైపోథెసిస్ సమాధానం కూడా ఇవ్వలేదు. అందుకని ఇప్పటికి కూడా వాళ్ళు సైకాలజిస్టులు అండ్ న్యూరోకెమిస్ట్స్ వీళ్ళందరూ కాన్షియస్నెస్ హార్డ్ కోర్ ప్రాబ్లం అంటుంటారు. అయితే యోగశాస్త్రంలో మటుకు లేదా ఇండియన్ ఫిలాసఫీ వ్యూలో దీన్ని చాలా చక్కగా డీల్ చేశారు. మామూలుగా డిక్షనరీ మీనింగ్ చూస్తే మనకి కాన్షియస్నెస్ అంటే మెంటల్ అలర్ట్నెస్ ఆర్ అవేర్నెస్ అని ఉంటుంది. బట్ ఇట్ ఈస్ నాట్ సో ట్రూ సెన్స్. ఖచ్చితంగా చెప్పడానికి కాన్షియస్నెస్ ఈజ్ నాట్ మెంటల్ అలర్ట్నెస్ కాదు. మెంటల్గా అలర్ట్నెస్ అనేది కాన్షియస్నెస్ కాదు. కోర్స్ మెంటల్ అలర్ట్నెస్ ఈజ్ ఏ ప్రోడక్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఏ రిఫ్లెక్షన్ అని చెప్పచ్చు దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఒకటి. వెన్ యూ స్లీప్, వరల్డ్ డు నాట్ ఎగ్జిస్ట్ ఫర్ యూ. నువ్వు నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం నీకు ఉంటుందా? ప్రపంచం అయితే లేదు ఆ టైంలో. నీ చుట్టుపక్కల ప్రపంచం నీకు లేదు. నిద్రలో ఉండే ప్రపంచం వేరు. డస్ ఇట్ మీన్ యు ఆర్ కంప్లీట్లీ అన్కాన్షియస్? అంటే నువ్వు పూర్తి అచేతనంతో ఉన్నావా? నాట్. యు ఆర్ నాట్ కాన్షియస్ ఎనఫ్ టు నోటీస్ సంథింగ్. ఈ వరల్డ్లో ఉండే సంథింగ్ని నువ్వు నోటీస్ చేసే అంత కాన్షియస్ ఎనఫ్లో లేవు, బట్ కొంత కాన్షియస్లో ఉన్నావు. సో ఇట్ మీన్స్ కాన్షియస్నెస్ ఈజ్ ఆల్వేస్ దేర్. ఎప్పుడు కాన్షియస్నెస్ ఉంటుంది. అయితే ఆ ఉన్న దాంట్లో సర్టన్ ఏరియా మాత్రం ఫోకస్ చేస్తావు. ఆ ఫోకస్ చేసింది అవేర్నెస్ అంటుంటావు. సో అవేర్నెస్ని బల్బుతో చెప్పచ్చు అనమాట. 16 వాట్ బల్బు కొంత ఏరియాని చూపించగలదు వెలుగులో. అదే 100 వాట్ బల్బు ఇంకొంచెం ఎక్కువ ఏరియాని చూపిస్తుంది. 1000 వాట్ బల్బు ఎంతకంటే ఎక్కువ ఏరియాని చూపిస్తుంటుంది. సో అవేర్నెస్ అనేది వాటేజ్ ఆర్ క్రాక్ డౌన్ అనమాట. ఎంత ఏరియా నీకు స్ప్రోలో ఉంటుంది అనేది అవేర్నెస్ అనమాట. సామాన్య కాన్షియస్నెస్ ఈజ్ అన్ అవేర్నెస్ అని డిక్షనరీలో రాసి ఉంటుంది. అయితే దీన్ని చిత్త అని సంబోధించాడు పతంజలి. చిత్త అంటే ఇక్కడ ఇంటలెక్ట్ కాదు, ఇంటెలిజెన్స్. సో ఏ ఇంటెలిజెన్స్ వల్ల అయితే నీ మొత్తం బాడీ మైండ్ మొత్తం వర్క్ చేస్తుందో ఆ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఉదాహరణకి సపోజు సైకిల్ తొక్కుంటూ వెళ్తున్నావు, టర్నింగ్ వచ్చింది, నీకు తెలియకుండానే కొంచెం బెండ్ తీసుకుంటావు, టర్నింగ్ తిరిగి వెళ్ళిపోతావు. అంతేగాని ఫిజిక్స్లో tan θ = ఏదో ఫార్ములా ఉంది అని ఆ ఫార్ములా లెక్క కట్టి అది తెలిసినందువల్ల మాత్రమే నువ్వు టర్నింగ్ తీసుకుంటున్నావా? కాదు. సో నీకు భాష రూపంలో చెప్పట్లేదు, బట్ నీకు తెలుస్తోంది ఏం చేయాలో జరిగిపోతుంది, తెలిసిపోతుంది. సో ఇట్ ది బేసిక్ ఇంటెలిజెన్స్ అనమాట. ఇంటెలిజెన్స్ ఇది. సో ఇంటలెక్ట్ వేరు, ఇంటెలిజెన్స్ వేరు. ఇంటలెక్ట్ అనేది కంపారిజన్ అనేది పనిచేస్తుంటుంది, ఇంటెలిజెన్స్ వేరు. సో ఇలా బేసిక్ ఇంటెలిజెన్స్ శరీరం మొత్తం నడుపుతున్న, మన మైండ్ని నడుపుతున్న ఒక బేసిక్ ఇంటెలిజెన్స్, అది చిత్త అన్నమాట. చైతన్యం అని కూడా చెప్తుంటాం దీన్ని. సో కాన్షియస్నెస్ ఉంది నీలో, అది మైండ్ గుండా షైన్ అవుతుంటుంది బాడీ పార్ట్స్ మీదకి. సో దీన్ని ఎలా చెప్పుకోవచ్చు అంటే లైట్ అండ్ ఆబ్జెక్ట్ ఫినామినాతో ఈజీగా అర్థం చేసుకోవచ్చు. లైట్ అక్కడ ఉంది అనుకోండి, వెలుగు నీకు కనబడదు. నిజానికి వెలుగు ఎప్పుడు కనబడుతుంది? అది ఒక ఆబ్జెక్ట్ మీద పడి రిఫ్లెక్ట్ అయినప్పుడు. ఒక ఆబ్జెక్టు
మీద పడి లిఫ్ట్ అయ్యి, ఇప్పుడు గదిలో లైట్ వెళ్ళగానే గదంతా వెలుగుతూ నిండిపోతుంది. అంటే ఈ గోడలు ఉన్న ఫర్నిచరు ఆ లైట్ దాని మీద పడిన దాన్ని రిఫ్లెక్ట్ చేస్తుంటే నీకు కనబడుతోంది. సపోజ్ రిఫ్లెక్ట్ చేయడానికి ఏం లేవనుకోండి, నీకు వెలుగు కనబడదు. ఉదాహరణకి నక్షత్రానికి మధ్య వెలుగుంటుందా? చీకటిలా ఉంటుంది. ఎందుకని? మధ్యలో ఏ ఆబ్జెక్టు రిఫ్లెక్ట్ చేయడానికి లేదు కాబట్టి. ఏదైనా రిఫ్లెక్ట్ చేసే ఆబ్జెక్ట్ ఉంటే అక్కడ వెలుగు కనబడుతుంది నీకు. అర్థమైందా? సో వెలుగు అనేది ఆబ్జెక్ట్ కాదు కదా. సో ఈ కాన్షియస్నెస్ అనేది మైండ్ గుండా పర్వేడ్ అవుతూ ఉంటుంది, ఇల్యూమినేట్ చేస్తుంది మైండ్ని. దాని ద్వారా బాడీ పార్ట్స్ని, బాడీ గురించి మనకి అవగాహన వస్తుంటుంది. ఇది పతంజలి చెప్పింది. సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, కాన్షియస్నెస్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ మైండ్. మైండ్లో భాగం కింద లెక్కేసుకోకూడదు దీన్ని. అఫ్కోర్స్ నీలో ఒక భాగమే. నెక్స్ట్, పర్వేడ్స్ అండ్ ఇల్యూమినేట్స్ యువర్ మైండ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ బాడీ పార్ట్స్. ఇది ఇల్యూమినేట్ చేస్తుంది ఈ ప్రాజెక్ట్. అంటే వీటికి అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. అవేర్నెస్ దానివల్ల వస్తుంది అన్నమాట. నో లిమిట్ టు మైండ్, అపార్ట్ ఫ్రమ్ ఇట్ ఎగ్జిస్ట్స్. అక్కడ మైండ్ లేకపోయినా అది ఉంటుంది. ఇప్పుడు నా చేతి మీద లైట్ వేసాం, నేను చేయి తీసేస్తే లైట్ పోయిందా? లైట్ అక్కడ ఉంది. కానీ లైట్ ఉందని ఇప్పుడు నీ చెయ్యి మీద లైట్ రిఫ్లెక్ట్ అయితే వెలుగుంది అనే విషయం తెలుస్తుంది. లైక్ దట్ అనమాట. అలాగే కాన్షియస్నెస్ నోస్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ద మైండ్ అండ్ బాడీ. ఈ మైండ్ బాడీ ఎలా పనిచేస్తుందని ఫంక్షనింగ్ తెలుసు దానికి. వితౌట్ బాడీ అండ్ మైండ్ ఇట్ కెనాట్ ఎక్స్పీరియన్స్. అది ప్రాబ్లం. సో బాడీ మైండ్ లేకుండా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయలేం. బాడీ మైండ్ ఉంటే దాన్ని ఎక్స్పీరియన్స్ చేయగలం. వైరు కరెంట్లో అనుకో, వైర్లో కరెంట్ ఉంటే బల్బు వెలుగుతుంది, వైర్లో కరెంట్ లేకపోతే బల్బు ఎక్కదు. కానీ కరెంటు బల్బు కాదు కదా, బల్బు కరెంటు కాదు. అలాగనమాట. జిడ్డు కృష్ణమూర్తి కాన్షియస్ గురించి చెప్తూ అవేర్ ఆఫ్ హోల్ కంటెంట్ అని చెప్తుంటాడు. అంటే ఏంటంటే మైండ్లో ఏదైతే మొత్తం కంటెంట్ ఉందో ఆ కంటెంట్ మొత్తాన్ని ఎవరు అవేర్ చేస్తున్నారు? ఆ అవేర్ చేస్తున్నదే కాన్షియస్నెస్ అని చెప్తాడు. అయితే మనం నిద్రలో అవేర్లో ఉంటాం. ఏం అవేర్లో ఉంటాం? నీ రిలేషన్ విత్ అదర్ పీపుల్ అవేర్లో ఉండదు, నీకున్న నాలెడ్జ్ అవేర్లో ఉండదు, నీ పొజిషన్స్ ఏమున్నాయో ఆస్తిపాస్తులు ఏమి అవేర్లో ఉండవు, అలాగే నీ బాధలు భయాలు నీ అవేర్లో ఉండవు, అలాగే నీ హెల్త్ అవేర్లో ఉండదు, నీ ఇల్ హెల్త్ కూడా అవేర్లో ఉండదు. మనకి ఎన్ని నొప్పులున్నా నిద్రపోయిన టైంలో ఆ నొప్పి జ్వరం అవి ఉంటే తెలియదు. అలాగే ఓన్ బాడీ, మన బాడీ గురించి మనకు తెలియదు. అంటే ఓ రకంగా చెప్పాలంటే అబ్లివియన్ కండిషన్ అని చెప్పచ్చు. అబ్లివియన్ అంటే ఉపేక్ష అంటే ఏం జరుగుతుందో తెలియకుండా ఉండే తత్వం. కానీ నిద్ర లేవంగానే నువ్వేమంటావు? ఐ స్లెప్ట్ వండర్ఫుల్లీ, చాలా బాగా నిద్ర పట్టిందిరా అంటావే, క్వాలిటీకి మంచిగా పట్టినాడు. అయితే అది ఉపేక్ష నీకు జరుగుతున్న తెలియకుండా ఉంటే అబ్లివియన్ అయితే నువ్వు ఎలా చెప్పగలిగావు అది వండర్ఫుల్ అనేది? ఆ జరిగింది వండర్ఫుల్ అనేది గ్రహించింది ఎవరు ఉన్నారు కదా. ఆ గ్రహించింది ఎవరు? అది కాన్షియస్నెస్ అనమాట. సో ఈ కాన్షియస్నెస్ ఉంది అనేది గ్రహిస్తుంది ఎవరు? అది ఐ అనమాట, నువ్వు అనేది అనమాట. అయితే నువ్వు పడుకున్నప్పుడు నీ శరీరంలో ప్రాణం ఉందిగా, అది జీవన శక్తి అనమాట. అయితే నువ్వు ఆ పడుకున్న స్థితిలో నీ సెన్సెస్ మీద ఆధారపడలేవు. బయట సెన్సెస్ ఏం తెలియవు. బయట జరుగుతుంది వినబడలేదు, నీ కనబడటానికి కళ్ళు మూసుకొని ఉన్నావు. సో బయట జరుగుతుంది ఏమీ తెలియదు. బయట ఒకవేళ కమ్మటి సువాసన వచ్చినా ఆ వాసన వచ్చిందని తెలియదు. అంటే పూర్తి నిద్రలో ఉన్నప్పుడు చెప్తున్నాను. ఆ నిద్ర పూర్తిగా పట్టకుండా నిద్ర పట్టి మధ్య స్థితి కాదు. అయితే ఈ సెన్సెస్ మీద నువ్వు ఆధారపడకుండా ఏ స్థితిలో ఉన్నావో అప్పుడు స్థితి ఉందే, ఆ స్థితి దేని మీద ఆధారపడిందంటావు? దాన్ని కీలక నియమము, వైటల్ ప్రిన్సిపల్ అంటారు. వైటల్ ప్రిన్సిపల్. అయితే ఈ కాన్షియస్నెస్ అన్నిట్లో ఉంది ప్రపంచంలో. మినరల్స్లో ఉంటుంది, కానీ చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది. నువ్వు దాన్ని గ్రహింపలేవు. ప్లాంట్స్లో కొంచెం ఉంటుంది, ఇది కూడా నువ్వు గ్రహింపగలిగే స్థితిలో ఉండదు. యానిమల్స్లో కొంచెం ఉంటుంది,
సింపుల్ కాన్షియస్నెస్. ఈ విషయం మనకు అనుభవపూర్వకంగా తెలుసు. హ్యూమన్లో కాన్షియస్నెస్ చాలా ఉంటుంది. హ్యూమన్కి ఎంత ఆలోచిస్తూ ఉంటాడంటే అసలు నో అదర్ క్రియేషన్ విత్ మోర్ కాన్షియస్ దాన్ హ్యూమన్ అనే స్థితిలో ఉంటాడు వాడు. అసలు ప్రపంచంలో తన తప్ప కాన్షియస్ తప్ప ఇంకెక్కడ లేదు అని. అయితే ఈ హ్యూమన్ కాన్షియస్ ఎక్స్పాండ్ కాగలదు, ఎంతైనా ఎక్స్పాండ్ అవుతుంటుంది. వితౌట్ లైఫ్ నో కాన్షియస్నెస్, వితౌట్ కాన్షియస్నెస్ నో లైఫ్. అంటే లైఫ్ లేకుండా ఉంటే కాన్షియస్నెస్ ఉండదు, కాన్షియస్నెస్ లేకపోతే లైఫ్ ఉండదు. అలా అని రెండు ఒక కాంప్లిమెంటరీస్ తప్ప సినోనిమ్స్ కాదు. అంటే లైఫ్ ఈజ్ ఈక్వల్ టు కాన్షియస్నెస్ అయితే కాదు. సో వాట్ ఈజ్ కాన్షియస్నెస్, వాట్ ఈజ్ లైఫ్? లైఫ్ అనేది ఒక ఎనర్జీ by virtue of which we are living. Consciousness is a field through which you could be able to pursue your mind, your body. You know, you are aware of everything. అయితే వైటల్ ఫ్యాక్టర్ ఏ స్థితి అయితే సెన్సెస్ మీద ఆధారపడకుండా ఉందో వైటల్ ప్రిన్సిపల్ ఉంది. వైటల్ ప్రిన్సిపల్ అది. వైటల్ ఫ్యాక్టర్ లైఫ్ మేక్స్ అస్ లివ్. కాన్షియస్నెస్ అకంపెనీస్ లైఫ్. కాన్షియస్నెస్ అలోన్ డస్ నాట్ మేక్ ఎ మ్యాన్ ఎ డివైన్ బీయింగ్. కాన్షియస్నెస్ అందరికీ ఉంటుంది, కానీ ప్రతి మనిషి డివైన్ బీయింగ్ కాదు కదా. దేవుడితో సమానంగా చూడలేం కదా వాడిని. కొంతమందిని ప్రత్యేకంగా చూస్తాం అలాగా. సర్టన్ వైటల్ ప్రిన్సిపల్స్ ఇన్ హిమ్ విచ్ ఫంక్షన్ విత్ ఇన్ మేక్స్ హిమ్ డివైన్. కొన్ని లోపల వైటల్ ప్రిన్సిపల్ కీలకమైన నియమాలు ఉన్నాయే లోపల ఉన్నవి, అవి ఫంక్షన్ చేసాయనుకో అప్పుడు వాడిని మనం డివైన్ అని చెప్తూ ఉంటాం. అయితే దీన్ని బట్టి ఒక లివింగ్ థింగ్, ఐ అనే లివింగ్ థింగ్కి 4 ఎంటిటీస్ ఉన్నాయని తెలుస్తోంది. ఒకటి లైఫ్, రెండోది ఫిజికల్ బాడీ, మూడోది కాన్షియస్నెస్, 4వది వైటల్ ప్రిన్సిపల్. సో ఈ 4 ఉంటాయన్నమాట. ఈ 4 కాకుండా ఉండే ఇంకోటి ఉంది. ఈ 4ని పరిశీలి చేయగలిగేది అదే ఐ. నేను అంటారే, నేను ఎవరు, నేను అంటారే, ఆ ఐ అన్నమాట అది.